ఆరోపణలు, చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. వాళ్ళ వెనకాల విదేశీ శక్తులు ఉన్నారని, దేశద్రోహులు ఉన్నారని, ఫండింగ్ అనేటువంటి విపరీతమైన ఆరోపణలు చేసినప్పుడు కూడా విద్యార్థులు ఎక్కడ వెనకడుగు వేయకుండా విరవకుండా తమ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించారనేటటువంటి విషయంలో ఇక్కడ విద్యార్థులు చూపినటువంటి తెగువ, విద్యార్థులు చూపినటువంటి ధైర్య సాహసాలు, విద్యార్థులు చూపించినటువంటి ఆత్మవిశ్వాసం, ఉద్యమ స్ఫూర్తి భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామాలకు ఒక నాంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి శ్రీకాంత్. ఇందులో అంటే యాంటీ నేషన్ అన్నారు, దేశద్రోహులు అన్నారు, లేదంటే రకరకాల ఈక్వేషన్ తీసుకురావడం జరిగింది. అభిజిత్ దీప్కే మీద ఒక దేశద్రోహం అన్నటువంటి ముద్రేయడం జరిగింది, ఇంకు జల్లారు, చెంపల మీద కొట్టారు. ఏం చేసినా కానీ ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమకారుల లేదంటే విద్యార్థుల ఎక్కడా కూడా అలాంటి వాటికి స్కోప్ ఇవ్వకుండా ఉద్యమాన్ని ఒక పటిష్టంగా నడిపించారని చెప్పాలి కదా. సో బయట నుంచి వేరే శక్తులు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి కదా. మోర్ ఓవర్ వీళ్ళు వాళ్ళ జాతీయ భావాన్ని, వాళ్ళ దేశ భక్తిని కూడా జాతీయ జెండాల రూపంలో కానీ లేదంటే ఆ జాతీయ గీతాల రూపంలో కానీ ఇవన్నీ ముందు పెడుతూ మేము దేశం కోసమే ఉన్నాం, ఈ దేశంలో విద్యా వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఉంది అన్న కోణంలో జాతీయతను కూడా తీసుకొచ్చారు కదా, వేరే ఎట్లాంటి రిమార్క్స్ మరకలు పడకుండా. శ్రీకాంత్, ఇవాళ భారతదేశ రాజకీయాలను చూస్తే ఒక ప్రధానమంత్రి మీటింగ్ పెట్టినా, ఒక ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినా, ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎక్కడైనా మీటింగ్ పెట్టినా జనాన్ని తరలిస్తున్నారు. స్వచ్ఛందంగా ఎవరు రావటం లేదు. డబ్బులు ఇచ్చి ఇతరేతర ప్రలోభాలు పెట్టి మీటింగులకు జనాన్ని తీసుకొస్తున్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని ఈ దేశంలో మనం చూస్తున్నాం. కానీ ఒక నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ప్రభుత్వం బాధ్యత వహించాలని జూలై 20వ తారీఖు నాడు పార్లమెంటు ముట్టడికి బయలుదేరినటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా వేలాది లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. అదే యువత ఏం కోరుకుంటుంది, విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రభుత్వానికి తెలిసింది. బట్ ఆ సందర్భంగా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వ్యవహరించినటువంటి తీరు దేశం మొత్తం కూడా చూసింది. బట్ ఎన్ని ఆరోపణలు విద్యార్థులపైన వచ్చినా, విద్యార్థుల సంఘ విద్రోహ శక్తులు జొరబడి పోలీసులపైన దాడి చేశారని చెప్పినప్పటికీ కూడా గత 3 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలు కానీ జరిగినటువంటి పరిణామాలను కనుక మనం చూస్తే విస్తుపోయేటటువంటి పరిణామాలు మనకు కనపడ్డాయి. పోలీసులు ఏ స్థాయి గన్స్ వాడారంటే ప్లానెట్స్ గన్స్ వాడారు, అంటే మొత్తం శరమాన్ని చీల్చేటటువంటి గన్స్ వాడారు. లాఠీలకు మేకులు దింపి కొట్టినటువంటి సందర్భాన్ని చూసాం ఎక్కడ కూడా. అయితే అక్కడక్కడ ఉద్యమం జరుగుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు యూనివర్సలైజేషన్ చేసి చూపించేటటువంటి క్రమంలో కూడా ఒక ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యం చెందింది. కానీ విద్యార్థులు ఎక్కడ కూడా తమ స్థైర్యాన్ని కోల్పోకుండా, తమ నిబద్ధతను కోల్పోకుండా, తమ విధానాన్ని కోల్పోకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ఈ లీకేజీకి వ్యతిరేకంగా తాము చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని చెప్పారు. అందుకే దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కదిలారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు వాళ్ళందరూ ఒక ఆకాంక్షను వెలుబుచ్చారు. కాబట్టి ప్రభుత్వము తప్పనిసరి పరిస్థితులలో విద్యార్థుల యొక్క ఆకాంక్షలను, అందుకే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, విద్యార్థుల యొక్క ఆకాంక్షలను గౌరవిస్తూ 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలతోటి బాధపడుతూ నేను రాజీనామా చేస్తున్నాను, ఇది నాదే బాధ్యత నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అవ్వటానికి, అందుకే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నామని చెప్పారు. అంటే ఒక విధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటంలో లేట్ అయినప్పుడు కూడా రాజీనామా చేస్తున్న సందర్భంలో హుందాగా వ్యవహరించారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ప్రభుత్వం కూడా విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, దేశంలో యువత ఏం కోరుకుంటుంది, దేశ ప్రజలు ఏం చివరికైనా గౌరవించి తన పట్టుదలకు పోకుండా దిగి వచ్చి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటాన్ని ఆహ్వానించాలి. బట్ ఇక్కడితో ఆగొద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకనంటే అసలు సమస్యకు మూలం ఏంటి, అసలు సమస్యకు రూట్ కాజులు ఏంటి, భవిష్యత్తులో పేపర్ లీకేజ్ జరగకుండా ఏం చేయాలి, విద్యారంగంలో రావాల్సినటువంటి సంస్కరణలు ఏంటి, పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఏంటి, అకౌంటబిలిటీ ఏంటి అనేటటువంటి అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. దేశంలో ఉన్నటువంటి యువతకి, విద్యార్థులకి మరొకసారి ఇట్లాంటి నష్టం జరగకుండా. ఇవాళ మనం 22 మంది పిల్లల జీవితాలను కోల్పోయాం శ్రీకాంత్. మనం ఈ పేపర్ లీకేజ్ తర్వాత ఆందోళన చెందినటువంటి 22 మంది విద్యార్థులు కమిటెడ్ టు సూసైడ్. వాళ్ళని తీసుకురాలేం కదా, వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. బట్ కాకపోతే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా, మళ్ళా ఇట్లా పేపర్ లీకేజ్ లాంటి అంశాలు తెరపైకి రాకుండా ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషనల్ చేంజెస్, ఒక కన్స్ట్రక్టివ్ సిస్టమ్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాజీనామా అనేది ఒక అంకం మాత్రమే.
రాజీనామా అనేది ఒక బాధ్యత మాత్రమే. దాంతోటే సఫిషియన్సీ రాదు కాబట్టి, బట్ భవిష్యత్తులో జరగాల్సినటువంటి పరిణామాలపైన, భవిష్యత్తులో సిస్టాన్ని డెవలప్ చేయడం పైన, సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం దృష్టి పెడితే మరింత బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయమే. దీంట్లో ఒక 2 రోజుల క్రితం వరకు అంటే లాఠీ చార్జ్ ఎపిసోడ్ వరకు కూడా ఈ ఉద్యమాన్ని తక్కువనే చూశారు. మహా అయితే 5,000 మంది 6,000 మంది అనుకుంటే అది కాస్త 50,000 మందికి చేరుకుంది. అక్కడి నుంచి దేశం మొత్తం మీద ఉన్నటువంటి యువత మొత్తం కూడా అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ చేరుకొని ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. మీరు అన్నట్టు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఫుడ్ వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలియదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత లాఠీ చార్జ్ తర్వాత ఎపిసోడ్ మారిపోయింది. బట్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని యువతను చిన్నగా చేసి చూసిందా? ఎందుకంటే అమిత్ షాని కానీ లేదంటే రాజ్నాథ్ సింగ్ లాంటి పెద్ద నాయకులను ఎవరినూ కూడా ఇక్కడ పంపించలేదు, వీళ్ళతో చర్చలకు పంపించలేదు. అండ్ ఒక చర్చ కూడా దేశవ్యాప్తంగా రావడం జరిగింది. నడ్డాను పంపిస్తున్నారంటే ఈ ఉద్యమాన్ని తక్కువ చేసి చూసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి వాదన కూడా తెరపైకి తీసుకొచ్చారు కొంతమంది. ఈవెన్ దేశవ్యాప్తంగా ఈ చర్చ ఉంది కూడా. సో అందుకే నడ్డాతో మాట్లాడిస్తున్నారు అన్నటువంటి వాదన ఒకవైపు. సో ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా ప్రతిపక్షం రావడం, ఆ తర్వాత CJP బలంగా నిల్చోవడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప వెనకడుగు వేసేది లేదు అనడం, ఆ తర్వాత అర్ధరాత్రి మోడీ వీడియో రిలీజ్ చేయడం. సో ఈ ఉద్యమ అంటే స్వభావం కానీ ఆ ఫోర్స్ కానీ తెలవడానికి చాలా సమయం ఎందుకు పట్టాల్సి వచ్చింది? శ్రీకాంత్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి అంశం ఏంటి అని అంటే, ఈ నీట్ ప్రశ్నపత్ర లీక్ కు వ్యతిరేకంగా విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ ఉద్యమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము పెద్దగా ఆ ఉద్యమాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు మనకి కనపడలేదు. అయితే జూలై 9వ తారీఖు నాడు విద్యార్థి ఉద్యమ నాయకులు సోనం వాంగ్చుంగ్ ఆమరణ నిరాహార దీక్ష వేదిక నుండి ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వం స్పందించి మాతో చర్చలు జరపకుండా సమస్యను పరిష్కారం చేయకపోతే మేము జూలై 20 నాడు పార్లమెంటు ముట్టడి చేస్తామనేటటువంటి ఒక ప్రకటన చేశారు. జూలై 9 నాడు ప్రకటన చేస్తే జూలై 20 నాడు వరకు కూడా ప్రభుత్వము ఆ ఉద్యమకారులు